కొంతమంది ఆస్ట్రేలియా నుంచి కూడా వచ్చారు విశాఖ బీచ్కి. వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. మేము మాకు ఇక్కడ క్రిస్మస్ హాలిడేస్ కి ఇండియా వచ్చాము. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో చూద్దామని వైజాగ్ వచ్చాము. బట్ ఆర్కే బీచ్ లో సూపర్ ఎక్సలెంట్ గా ఉంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. నేను ఈ బూరు కూడా కొనుక్కున్నాను, చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తాం. హ్యాపీ న్యూ ఇయర్. అక్కడ బాగుందా? ఆస్ట్రేలియాలో, ఇండియాలో బాగుంది? బాగుంది, అక్కడే లేదు. 2023 ఎలా ఉంది? 24 ఎలా ఉండబోతుంది? 2023 మేము అక్కడ ఉన్నాము. చాలా సింపుల్ గా ఉంది. అక్కడ ఏంటంటే ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటాం. మా అయితే 2-3 ఫ్యామిలీస్ కలుస్తాం. బట్ ఇక్కడ ఇంత థౌసండ్స్ ఆఫ్ పీపుల్, చాలా బాగుంది. హ్యాపీయా మేడం? చాలా హ్యాపీగా ఉంది. ఎంజాయ్, సూపర్ ఎంజాయ్ చేస్తున్నాం. మేము ఇక్కడ చాలా బాగుంది. ఎప్పుడైనా ఎంజాయ్మెంట్ చేశారు? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. ఎందుకు అనిపించింది వైజాగ్ బీచ్ కి రావాలని? ఎందుకు అనిపించింది మీకు? ఎందుకంటే వైజాగ్ ఇక్కడికి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది, బాగా జరుగుతుంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అవునా? నీకు ఎలా ఉంది? 2023 ఎలా ఉంది నీకు? బాగుందా? 24 ఎలా ఉంటది? బాగుంటది, ఇంకా బాగుంటది. సూపర్ సూపర్ బ్రో, ఎక్స్పీరియన్స్ సూపర్. బీచ్ అంటే ఇంకా ఎక్స్పీరియన్స్. మన వాళ్ళంతా వేరే వేరే ప్లేస్ కి ఎంజాయ్ చేసుకుంటారు. ఈ రోజు చాలా మంది ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసుకోవాలి. ఎలా అనిపిస్తుంది? ఎంజాయ్. ఆర్కే బీచ్ అంటే మరి ఫేమస్. చెప్పు బ్రో, ఎలా ఉంది బ్రో? ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఆ టైంలో అందరూ చూస్తుంది కదా, అలాగే బీచ్ లో చూస్తుంది కదా, చాలా బాగుంది. అందరికన్నా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అనే. సూపర్ సూపర్ అనే, సూపర్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. చెప్పు నాన్న, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం? చాలా సంతోషంగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంతకుముందు వచ్చావా? ఇదే ఫస్ట్ టైం బీచ్? గోల్ చాలా వచ్చాం. వచ్చావా? ఇక్కడ జరుపుకోవడం ఇష్టమా నీకు? గోల్ చాలా సార్లు జరుపుకున్నాం, ఫస్ట్ టైం కాదు. బాగుందా? చాలా. ఎలా ఉండబోతుంది 2024? ఏంటి? 2024 ఎలా ఉండబోతుంది? చాలా బ్యూటిఫుల్ గా, కలర్ఫుల్ గా ఉండబోతుంది లైఫ్. చెప్పు బ్రో, ఎలా ఉండబోతుంది? అందరం పాజిటివ్గా ఉంటుందని అనుకుంటున్నాం. మేబీ 23లో మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కదా, 23 కన్నా 24 ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాం. ఐ విష్ యూ ఎవ్రీవన్ హ్యాపీ న్యూ ఇయర్. ఇది అందరికీ మంచి పాజిటివిటీని ఇవ్వాలని, ఈ కరోనాని బేగా పారదొల్లి మనం ఇంకా హ్యాపీగా ఉంటాం. నీకు జరిగిన ఒక మంచి మూమెంట్ చెప్పు. 23లో నాకు జరిగిన ప్రతి డే ఒక మంచి మూమెంటే, ఒక మంచి ఎక్స్పీరియన్స్. 23లో అనుకోకుండా ఐ మెట్ ఎ పర్సన్. అలా సడన్గా అడిగితే ఎలా చెప్తాం భయ్యా. 23లో ఇందాకే మా బెస్ట్ ఫ్రెండ్ని ఆఫ్టర్ 3 years తర్వాత కలిసాను అనమాట. అది 5 minutes ముందు. అది రిషికొండ బీచ్లో కలిసాను. ఆ అబ్బాయి కూడా షాక్ అయ్యాడు. అదే థ్రిల్లింగ్ మూమెంట్ అనమాట. ఏం కోరుకుంటున్నావు? సో మన ఏపీ కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలి. వైజాగ్లో మంచి ఇండస్ట్రియల్గా డెవలప్ అవ్వాలి. విషింగ్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మేము ఒడిషా నుంచి వచ్చాం, జైపూర్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ నుంచి. ఇది అంటే ఇలా అవుతుందని అనుకోలేదు, బట్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తాం. 2023లో నీకు జరిగిన ఒక మంచి మూమెంట్ చెప్పు. బెస్ట్ మూమెంట్స్ అంటే అన్ని బెస్ట్ మూమెంట్స్, దాంట్లో ఏం బెస్ట్ మూమెంట్స్ అని కాదు. ఎలా ఉండబోతుంది ఎక్స్పెక్టేషన్? చాలా బాగుంటుంది. 2023 బాగుంది కాబట్టి 2024 కూడా బాగుంది మేడం. 2023 పర్లేదు కానీ ఇప్పుడు ఇంకా బాగుండాలి, అందరూ బాగుండాలి. ఇప్పుడు వచ్చిన కోవిడ్ అయితే అందరికీ సేఫ్ చేయాలి, చాలా బాగుండాలి, అంతే. అందరికీ బ్లెస్సింగ్స్ ఉండాలి. ఎలా ఉండబోతుంది ఎక్స్పెక్టేషన్స్ చెప్పండి? 2024 ఒక మంచి విషయం కోరుకున్నారా? ఏం లేదు, ఇప్పుడు వచ్చిన కరోనా డిసీజ్ వస్తుంది కాబట్టి అందరూ సేఫ్గా హ్యాపీగా ఉండాలి. 2023 లాగా అవ్వకూడదు. అందరూ హెల్తీగా చాలా బ్లెస్సింగ్స్గా ఉండాలి, అంతే. ఒరిస్సా రాయగఢ డిస్ట్రిక్ట్, అక్కడ నుంచి వచ్చి ఇక్కడ న్యూ ఇయర్ గురించి ఇక్కడ సెలబ్రేషన్ చేసుకున్నాం. ఇదే ఫస్ట్ టైం? అంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? లేదు, ఇదే ఫస్ట్. మాకు న్యూ ఇయర్ ఇదే ఫస్ట్ టైం. మేము ఫ్యామిలీతో వచ్చి బాగా ఎంజాయ్ చేసాము. బాగుంది, చాలా బాగుంది వైబ్. 2023 ఎలా ఉంది? 2023 కొంచెం హ్యాపీగా ఉంది, కొంచెం సాడ్గా ఉంది.
ఓవరాల్ గా బాగుంది. ఎలా ఉండబోతుంది ఎక్స్పెక్టేషన్ 2024? చెప్పలేం. ఒక మంచి మూమెంట్ చెప్పండి 2023లో మీకు జరిగిన మంచి మూమెంట్. 2023లో మీకు జరిగిన ఒక మంచి ఇన్సిడెంట్. హెల్త్ బాగుంది. ఎంజాయ్డా? ఎంజాయ్. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం మేము. ఎవ్రీ ఇయర్ కూడా వస్తాము. మరి అసలు ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడికి వస్తే. హ్యాపీ అంటే ఇయర్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ కనిపిస్తుంది అంతా. చాలా బాగా ఉంటుంది. 2023 ఎలా ఉంది? బాగానే 2023 అంటే బాగానే ఉంది అంతా. దానికన్నా ఇయర్ ఇంకా బాగా వచ్చారు. చాలా హ్యాపీ న్యూ ఇయర్. ఎలా ఉంది సార్? చాలా బాగుంది. సంతోషంగా ఉన్నాము. నూతన సంవత్సరం చాలా హ్యాపీగా జరిగింది. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. వచ్చేసారా సెలబ్రేట్ చేసుకునేది? ఫ్యామిలీతో వచ్చాం. ఎవ్రీ ఇయర్ వస్తుంటాం అక్కేపాలెం నుంచి. ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. బాగా హ్యాపీగా ఎంజాయ్గా బాగా ఉంటుంది ఇక్కడ బీచ్. వైజాగ్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా, బీచ్ ఎందుకు రావాలి? కానీ ఇక్కడ కొంచెం ఎంజాయ్గా చాలా మంది ఉంటారు కదా, సో హ్యాపీగా ఉంటుంది. ఎలా ఉంది 23 ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకా వచ్చేది ఇప్పటి నుంచి ఇంకా బాగుండాలి 24. ఒక మంచి మూమెంట్ చెప్పండి మీ లైఫ్ లో. 2023 సంబంధించి ఒక మంచి మెమొరీ ఏదైనా ఉందా? 24th 23 దా ఏమీ లేదు. జస్ట్ పిల్లల హ్యాపీ బర్త్డేస్ బాగా జరగాలి, ఇంకా బాగా జరగాలి. 24 ఎలా ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎలా ఉండబోతుంది లైఫ్? అందరికి బాగుండాలి. దట్స్ ఇట్. అందరూ మీరు ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం నేను నాకు తెలిసినంత ప్రతి సంవత్సరం కూడా అన్మ్యారీడ్ అనేది కంటిన్యూ వస్తున్నాను. అలాగే నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ మా ఫ్యామిలీతో ఎవ్రీ ఇయర్ ఇక్కడ తీసుకుని వస్తుంటాం. బీచ్కి ఎందుకు? ఇంకా ఇంట్లో చేసుకోవచ్చు కదా, లేదా ఇంకెక్కడికి వెళ్ళొచ్చుగా? ఇంట్లో చేసుకుంది ఎంజాయ్ వేరు, బీచ్లో చేసుకుంది ఎంజాయ్ వేరు. ఇంట్లో అయితే ఓన్లీ ఫ్యామిలీ నలుగురు ఉంటారు, బీచ్లో అయితే పబ్లిక్ అంతా ఉంటారు. అదొక ఎంజాయ్ ఆనందం, అది వేరు. అది వేరు, అది సరదా, అది ఈ వేరు. ఒక మంచి అట్మాస్ఫియర్ వైజాగ్ ప్రజలకు ఉంది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. వైజాగ్లో మేము ఇక్కడ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది మాకు. అదే 23 ఎలా ఉంది మీకు? 23 బాగా లైఫ్ బాగుందని ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాం. 23 మళ్ళీ 24లో అడుగు పెట్టాం. అది కూడా బాగుండాలనేది దేవుని కోరుకుంటున్నాం. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు సార్? కత్తిపూడి అండి. దేనికోసం? ఎంజాయ్ సెలబ్రేషన్స్. ఎప్పుడు వస్తారా? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం యాక్చువల్గా. ఇదే ఫస్ట్ టైం. బీచ్ అంటే బాగా ఇష్టం, సో సెలబ్రేట్ చేసుకుందామని. కాకినాడ బీచ్ ఈస్ సంథింగ్ డిఫరెంట్, విచ్ ఈస్ నాట్ లైక్ దిస్. అండ్ వైజాగ్ బీచ్ ఈస్ వెరీ స్పెషల్. అండ్ ఈ ఎన్విరాన్మెంట్ అనేది చాలా బాగుంటుంది. మా కాకినాడలో అలా ఉండదు బీచ్ ఉన్నా కూడా. సో అందుకని స్పెషల్గా బీచ్ కోసం అని చెప్పేసి అండ్ సెలబ్రేషన్స్ చూద్దాము, ఎంజాయ్ చేద్దామని వచ్చాము. 2023 ఎలా ఉంది? 2023 యాక్చువల్గా 2023 అనేది నా వరకు చెప్పాలి అని అంటే చాలా గుడ్స్ చూపించింది, చాలా మైనస్లు కూడా చూపించింది. అండ్ నా వరకు నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఫిల్ అయ్యింది. ఓన్ హౌస్ తీసుకున్నాను. సో వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ ఇయర్ ఫర్ మీ. అండ్ అప్కమింగ్ 2024 కూడా ఇలాగే ఉండాలి. అంటే లైఫ్ అనేది అన్ని కలర్స్ చూడాలి. అప్పుడే బ్యాడ్ చూసినప్పుడే గుడ్ యొక్క విలువ తెలుస్తుంది. కాబట్టి రెండు ఉండాలి. అండ్ అన్ని తట్టుకునే శక్తి దేవుడు నాకు ఇవ్వాలి, అంతే. ఏ విష్ చేస్తున్నారు? ఏం జరగాలని? నో విషెస్ ఎట్ ఆల్. ఐ డోంట్ విష్ ఎనీథింగ్. లెట్ ఇట్ హ్యాపెన్ వాట్ హ్యాపెన్స్. ఎంజాయ్ అయితే చేస్తున్నారు? yes sure. that's it. 2023 ఎలా ఉంది? 24 ఎలా ఉండబోతుంది? వైజాగ్ సమ్మర్ ఎలా ఉంది? 23 బాగానే ఉంది. 24 ఎలా ఉండబోతుందో మనకు తెలియదు కదా. ఏ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? హోప్ ఏంటి? అంటే ప్రెసెంట్ అయితే ఇప్పుడు 23 ఎలా ఉందో 24 అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ప్లస్ ఏదో కోవిడ్ వస్తుంది మళ్ళీ, రాకూడదని అనుకుంటున్నాను. ఎలా ఉంది వైజాగ్ బీచ్ లో సమ్మర్ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయన్న, బాగానే ఉంది. మేము తుని దగ్గర నుంచి, కానీ ఇక్కడ వర్కింగ్ అయితే ఇక్కడే వైజాగ్లోనే, ప్రాపర్ అయితే తుని. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తారు? లేదు ఇక్కడే ఉంటామన్నా, ఇక్కడ వస్తూ ఉంటాం. ఇక్కడ ఎంజాయ్మెంట్ అయితే ఎలా ఉంటుంది? బాగానే ఉంది. ఇంకా ఎలా ఉంటుందంటే ఇంక చూస్తున్నాం కదన్నా, ఇంకా బీచ్ అయితే ఖాళీ లేదు. బీచ్ రోడ్ అయితే ఇలానే బాగానే ఉంది. మంచి మూమెంట్ చెప్పండి. మీ 23లో జరిగిన మీకు ఒక మంచి మూమెంట్ చెప్పండి. మంచి మూమెంట్ అంటే ఇంకా ఫ్రెండ్స్తో చిల్ అవ్వడం, హ్యాపీగా ఉండడం, సరదాగా ఉండడం. డబ్బుల కోసం పరిగెట్టేది లేకుండా ఫ్రెండ్స్తో చిల్ అవ్వాలని అనుకుంటున్నామన్నా. ఎలా ఉండాలని కోరుకుంటున్నారు 2024? ఇంక ఇలానే ఉండాలని అనుకుంటున్నామన్నా. అందరూ చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలి. థ్యాంక్ యూ బ్రో. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే.
చాలా బాగుంది. హైదరాబాద్ కూడా వెళ్ళాను, ఈవెంట్స్ అన్ని చూశాను, కానీ ఇక్కడ నచ్చినంత అలాగే అక్కడ నచ్చలేదు. ఇదంతా న్యాచురల్ గా ఉంది, అక్కడ ఆర్టిఫిషియల్ గా ఉంటుంది ఆ ఈవెంట్స్ ఇవన్నీ కూడా, కానీ ఇక్కడ అంతా న్యాచురల్ గా అనిపించింది నాకు. 23 ఎలా ఉంది? సూపర్ సూపర్, చాలా సూపర్. 24 ఎలా ఉండబోతుంది? 24 కూడా సూపర్, ఇలాగే ఉండాలి. 2023 कैसा है मैडम? 2023 की कैसा रहेगा? 2023 बहुत अच्छा गया हमारे तरफ से, बहुत एंजॉय किए, बहुत अच्छा दिन गया, क्योंकि जो 2 साल कोरोना था उसके बाद 2022 आया, 2023 आया, तो इसलिए बहुत अच्छा गया. मैं चाहती हूँ 2024 भी हमारे लिए और सबके लिए बहुत अच्छा ही जाए. बस यही मैं दुआ करती हूँ सबको कि पूरा हम सबका पूरा अच्छा दिन बीते. तो मेरे तरफ से मैं सब लोगों को हैप्पी न्यू ईयर टू यू, ऑल ऑफ यू. Why you are celebrating New Year in beach? Why? एक्चुअली हम लोग आए हैं नोवोटेल में, वहाँ प्रोग्राम चल रहा है, हम लोग एंजॉय कर चुके हैं, लेकिन बीच में आने से हर किसी को मिलने होगा, हर किसी को मिलने होगा, हर किसी को जानने होगा. तो इसी खुशी में ना हम लोग यहाँ आए हैं कि किसी से मिलेंगे, बात करेंगे, एक दूसरे को जानेंगे, पहचानेंगे, उसके हिसाब से हम लोग आए हैं. तो मैं चाहती हूँ हर किसी को एंजॉय करना चाहिए, क्योंकि आगे का दिन ये मौका आए ना आए कोई बोल नहीं सकता है. सो హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. వస్తారా? ఈ రోజు వచ్చారా? ప్రతి ఇయర్ వస్తామండి, అందరూ మామూలుగా ఉండదు. సూపర్ బర్రబర్ చాలా బాగుంటుంది అండి. 10 సంవత్సరం వస్తాం, 10 సంవత్సరం ఎంజాయ్ చేస్తాం. కట్టినట్టు వాళ్ళకి బాగా ఎంజాయ్ చేస్తాం, ఫుల్గా గెంతులే గెంతులు అందరూ ఎంజాయ్ ఫుల్గా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఎందుకు అంత స్పెషల్ ఏంటి? 2023 ఏమి గెలిచింది? ఎట్లా ఉంటుంది, ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ రాడు ఒక మొత్తం ఫీలింగ్ అంతా ఒకేసారి పోతుంది అనమాట. ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. చాలా మంది వస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికి వచ్చి ఏదైతే ఉందో 5 hours ఫుల్గా ఎంజాయ్ చేసి ఆ నెక్స్ట్ రోజు సూపర్ ఉంటుంది అనమాట. ఈ డే కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తారు. 23 ఎలా ఉంది? 24 ఎలా ఉండబోతుంది? 2023 ఎలాగ ఉంది, ఇప్పుడు 24 కూడా అలాగ ఉంటుంది. ఇప్పుడు 2022 అందరికీ హ్యాపీ జరగాలని చెప్పి అందరూ కోరుకుంటున్నాం. చాలా హ్యాపీ ఎంజాయ్ చేస్తాం. ఎందుకు సార్ అంత స్పెషల్ అండి? వైజాగ్ బీచ్ లో వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలి. వైజాగ్ స్పెషల్ చెప్పవసరం లేదు, జనాలకు అందరికీ తెలుసు. వైజాగ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఏ స్టేట్లో లేదు, వైజాగ్లోనే ఈ స్పెషల్ ఉంటుంది. అది అన్ని జిల్లాలకి తెలుసు. వైజాగ్ బీచ్లో ఎంజాయ్ ఇంకెక్కడ దొరకదు. హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సార్ ముఖ్యంగా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? విశాఖ బీచ్ లోనే ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? హైదరాబాద్ గత 8 సంవత్సరాల నుంచి మేము హైదరాబాద్కి వస్తున్నాము. హైదరాబాద్ ఓన్లీ వైజాగ్లోనే మాకు బాగా ఆనందం అనిపించింది. హైదరాబాద్ వదిలి కూడా ఇక్కడ వస్తున్నాము. ఎందుకంటే హైదరాబాద్లో కంటే మాకు వైజాగ్లో చాలా ఆనందం అనిపించింది. చిన్నపిల్లలతో మీకు ఎంజాయ్ చేయడానికి చాలా సంపూర్ణంగా చాలా బాగుంది. ఎందుకంటే చిన్న చూస్తుంటారు గత 8 years నుంచి వస్తున్నాము. ఎవ్రీ ఇయర్ చాలా ఉత్సాహంతో ఎంజాయ్, ప్రతి ఇయర్ కొత్త నూతన ఉత్సాహం ఎంజాయ్ చేస్తున్నాము. 2023 ఏమిచ్చింది? 2024 ఏ కోరుకుంటారు మీరు? 2023 మాకు ఇవ్వాల్సినంత ఇచ్చింది, దీనికంటే రెట్టింపుతో ఇవ్వాలని 2024 కోరుకుంటూ అందరికీ ప్రజలందరికీ తెలంగాణ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. 23లో మంచి మూమెంట్ చెప్పండి, మీకు మీ లైఫ్ లో ఒక మంచి మూమెంట్. 23లో మాకు ఒక తెలంగాణలో మాకు నూతన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. అది మాకు చాలా గొప్ప విషయం అండి.